అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్న మాట అంటారు, కానీ ఎవరైనా మనని పిలిచి భోజనం పెట్టారంటే వెంటనే చెప్పాలి అనిపించే మాట అన్నదాత సుఖీభవ. లో ఎన్ని నక్షత్రాలున్నా నేల మీద తిరిగే తార మాత్రం ఖచ్చితంగా అమ్మే. చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తూ ఉన్న నక్షత్రం మాత్రం కిందే ఉంది, నన్ను చూస్తే చాలు అని అమ్మ ఏ పిల్లలకి చెప్పదు. కారణం, తను కష్టం అనుభవిస్తూ తన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకునే ఒకే ఒక్క రూపం దైవం అమ్మ. మరి అన్నపూర్ణమ్మగా ఇవాళ నా కడుపు నింపుతాను అని నన్ను ఇంటికి భోజనానికి పిలిచింది. మరి ఆ గెస్ట్ ఎవరో తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తనతో మాట్లాడుతూ ఉంటే అసలు సమయం తక్కువ అనిపిస్తూ ఉంటుంది, ఇంకాసేపు మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. చూడ చక్కని రూపం, అంతే చక్కటి పలుకులు. చిలక పలుకుతుందా అన్నట్టుగానే ఉంటుంది. గులాబీ ముద్దుగుమ్మ నాతో ఉంది. మరి తనని పరిచయం చేస్తాను. అమ్మ మాటగా తన మాట ఏంటో మీ అందరికీ వినిపిస్తాను. ఎలా ఉన్నావు చెప్పనా? గులాబీ పువ్వులా ఉన్నావు. గులాబీ పువ్వు కలర్ అలా ఉంది కాబట్టి గుచ్చుకో, చాలా మెత్తగా ఉన్నటువంటి రోజా పువ్వు ఇది. అదనమాట సంగతి. సో యాక్చువల్లీ ఏంటంటే తను నాకు వరుసకి మరదలవుతుంది, మా తమ్ముడి భార్య, కానీ అక్క అని పిలుస్తుంది. అయితే అమ్మ మాట నాకు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను బిఫోర్ మ్యారేజ్ చూసానంటే మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకోక ముందు నుంచి యాంకర్ గా నువ్వు ఉన్నావు కాబట్టి నేను చూస్తూ ఉన్నా కాబట్టి బాగా చలాకీ పిల్లవి. అవును కదా? అవును. ఆ చలాకీతనం ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. కానీ ఎంతో కొంత అమ్మయ్యాక ఏదో ఒక మార్పు అయితే వచ్చే ఉంటుంది 100%. సో నీకు అనిపించింది అంటే ఇంతకు ముందు నీకు అమ్మగా నీకు బిగ్ ఒక థింగ్ చెప్పు, ఏది చేంజ్ అయింది అని అనిపించింది? చాలా చేంజ్ అయింది ప్రణవక్క. అంటే నాకు అంతవరకు అమ్మ అంటే గొప్ప, అమ్మ 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 అందరు చెప్తూ ఉండేవాళ్ళు కదా. చిన్న వయసులో ఉన్నప్పుడు అబ్బా తల్లి గొప్పతనాన్ని చెప్తుంటే ఎందుకు అంత చెప్తారు, దేవుడు లేని ప్లేస్ లో అమ్మని క్రియేట్ చేశారు, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఆ మాటలు వింటూ ఉన్నాం కదా. అంటే పెద్ద రిలేట్ చేసుకోలేదు అప్పుడు. కానీ పెళ్లికి ముందు ప్రణవక్క చెప్పినట్టుగా చాలా చలాకి, అసలు అంటే కొంచెము అడాలసెంట్ ఏజ్ నుంచి ఒక 22, 23, 24 ఏజ్లో పెద్ద మెచ్యూరిటీ లేకుండా అప్పుడప్పుడే జీవితం గురించి తెలుస్తూ అప్పుడప్పుడే ఇమోషన్స్ గురించి క్లారిటీ వస్తున్న ఏజ్లో అప్పుడు 26కి నాకు మ్యారేజ్ అయింది. ఫుల్ అసలు పెళ్లి టైంలో కూడా చేతని చాలాసార్లు ఓకే ఓకే ఆగు ఆగు వద్దు 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 అని కంట్రోల్ చేస్తూనే వయసే అది. ఇంకా తను కొంచెం నాకన్నా ఎక్కువ మెచ్యూర్డ్, నేను ఇంకా కొంచెం కొంచెం అట్లా అల్లరిగా అలాగే ఉండేదాన్ని. సో తన పెళ్ళైన తర్వాత కొంచెం లిటిల్ మారాను. అఫ్ కోర్స్ బేస్ ఎక్కడికి పోదనుకోండి అక్కడే ఉంటుంది. అండ్ ప్రణవక్ అడిగినట్టుగా అమ్మ, సో ప్రెగ్నెంట్ అయిన రోజు నుంచి అసలు ఇది కౌంట్ అవుతుంది అంటా నేను. అమ్మ అనేది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అన్న క్లారిటీ మనకు వస్తుందో, 2వ నెల 3వ నెల ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి మన ఒంట్లో ఎట్లాగైతే చేంజెస్ వస్తాయో, అంటే ఎక్కువ మనం హడావిడిగా పని చేయలేము, టక్కని కింద కూర్చుంటే జనాలందరూ వద్దు తల కూర్చోవద్దు అని చెప్తారు. అక్కడి నుంచి మనకు ఒక చిన్న అప్రమత్తత మొదలవుతుంది. ఓకే ఓకే ఇలా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, ఏమవుతుందో చాలా టెన్షన్, ఏమవుతుందో. కొంతమంది పపాయ తినద్దంటారు, పైనాపిల్ తినద్దంటారు, అవన్నీ ఎంత మిత్తులు అవి ఇవి అని పక్కన పెట్టినా కూడా ఏదో ఒక మూలైతే అలా ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. ఏదైనా తిన్న వెంటనే ఏదైనా అయితే అమ్మో దానివల్లే అయిందేమో, ఇంకా తినకూడదు, ఖర్జూరం తింటే వేడి చేస్తుంది, ఇలా బోల్డ్ అన్ని మిత్స్తో మనం బేసిక్గా ప్రెగ్నెన్సీని అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. నాది చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీ యాక్చువల్గా. ఒక రకంగా చెప్పాలంటే చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీ, నాకేం కాంప్లికేషన్స్ ఏం లేకుండే, హ్యాపీగా. అంటే కాకపోతే ప్రతి స్కాన్కి భయంకరంగా టెన్షన్ పడేదాన్ని, తల నొప్పి ఇట్లా వచ్చేసేది. స్కాన్ అయిపోయిన వెంటనే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, బేబీ ఈజ్ ఫైన్ అన్న వెంటనే అమ్మయ్యా ఇప్పుడు ఒక ఛాయ్ తాగి ప్రశాంతంగా దింపుకొని మళ్ళీ 5th మంత్ దాకా ఎంజాయ్, మళ్ళీ 5th మంత్ ఒక టెన్షన్. అలా నా ప్రెగ్నెన్సీ టెన్షన్తో మధ్య మధ్యలో నడిచింది, కానీ అదర్వైజ్ హ్యాపీ, ఫుల్ యాక్టివ్గా ఉండేదాన్ని, ఫుల్ యాక్టివ్, నో కాంప్లికేషన్స్, మంచి కూర్చునేదాన్ని, లేచేదాన్ని, అన్నీ తినేదాన్ని. అందుకే అప్పుడు బాగా లావ్ అయిపోయాను. అన్నీ పడేవి, వామిటింగ్స్ ఏం అయ్యేవి కావు, హ్యాపీగా ఉండేదాన్ని. అయితే సో ఇంకా డెలివరీ అయిపోయింది, నేను కొడుకే కృష్ణుడు కావాలని కోరుకున్నాను. సో కృష్ణుడే పుట్టేశాడు. ఐ వాజ్ సో హ్యాపీ. మా ఇంట్లో అందరు కూడా ఫస్ట్ బాయ్ కావాలని కోరుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి అందరూ అనేవాళ్ళు తమ్ముడు ఉంటే బాగుండే కదా, నీకు తమ్ముడు ఉంటే బాగుండేది కదా అని. మా అమ్మతో నాతో ఉంటే నేను కూడా తమ్ముడా, నాకు క్లియర్గా తమ్ముడు పర్వాలేదులే, అది కూడా లైట్ తీసుకునేదాన్ని, చాలా చలాకి అనమాట.
ఏముదిలే ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పి అనుకునేదాన్ని. అలా ఒక తమ్ముడు క్యారెక్టర్ నుంచి అదొక బాయ్ 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 అనేది మైండ్లో మా అమ్మ వాళ్ళకు ఉండింది. అలా నా కొడుకు మీద కన్వర్ట్ అయింది అది. అందుకు వాడు చాలా అల్లారు ముద్దుగా వాడిని పుట్టిన వెంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మాట అనకుండా, నేను కాదు మా అమ్మ మా అత్తగారు ఏమన్నారు, తప్పు చేసినా కూడా హిహి అని అవుతారు. అదే వద్దంటాను వాళ్ళని. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. సో వాడు పుట్టిన తర్వాత ఎంత చేంజ్ అయ్యానంటే అసలు నేనేనా, అసలు నన్ను ఎవరైనా ఫ్రెండ్స్ చూసినప్పుడు మృదులా నువ్వు ఎంత చిల్లు ఉండేదానివి, దేనికి భయపడేదానివి కాదు, ఇప్పుడు ఎందుకు నువ్వు అంత చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతున్నావు? అవును, ఎందుకు భయపడుతున్నా తెలీదు. వాడికి కొంచెం జలుబు రాగానే నేను టెన్షన్ పడిపోతూ ఉంటా. ఎందుకు? జలుబే కదా, సర్వసాధారణమైంది. ఎవరికి జలుబులు రావా? సంవత్సరానికి 8 సార్లు జలుబులు దగ్గులు రావాలంటారు. రావా? వస్తాయి. కానీ ఎందుకు టెన్షన్ పడాలి? జ్వరాలు రావా? మనుషులకి వస్తాయి కదా. వాడికి జ్వరం వస్తే నేను ఒక 2 కిలోలు తగ్గుతాను తెలుసా ప్రణవక్క. నేను తినడం మానేస్తాను. నాకు వాడికి అలా వాడికి తగ్గేదాకా ఇలా చూసుకుంటూ ఇలా అక్కడే ఉండు, ఎప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తూ మందు ఎప్పుడు వేయాలి, తగ్గితే బాగుండు. ఈ విషయంలో మాత్రం నేను అంతే. అవునా? ఎందుకంత టెన్షన్ పడతావు? అంతే, దాన్ని అయితే ఎమర్జెన్సీకి వెళ్తావు, వరి అవ్వకు. నువ్వు ఎందుకు నిద్ర కూడా పోను. పిల్లలకి జ్వరం వచ్చిందంటే విపరీతమైన కంగారు. తగ్గేదాకా అది 2 రోజుల 3 రోజులకు తగ్గుతుందా, అది 5 రోజులకు తగ్గుతుందా, ఇవంతా ఒక టెన్షన్. సో అలా ఏంటంటే ఆ జ్వరం తగ్గేదాకా అదొక టెన్షన్. సో మొత్తానికి ఏంటంటే చాలా సెన్సిటివ్గా అయ్యా. శ్రేయాంష్ పుట్టిన తర్వాత వెరీ మచ్ సెన్సిటివ్. ఎందుకు అయ్యానో నాకు తెలియదు. నన్ను ఎవరైనా చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు, ఇంత సెన్సిటివ్గా ఎందుకు అయ్యావని. అండ్ దట్టు ఒక రెస్పాన్సిబిలిటీ ఫేజ్లోకి వస్తాం. పెళ్ళి కూడా నాకు తెలిసిన నా ఉద్దేశంలో రెస్పాన్సిబిలిటీ కాదు, పిల్లలు పుట్టాకే రెస్పాన్సిబిలిటీ. పెళ్ళి అంటే ఏముంది, ఓకే హస్బెండ్ ఇంకా పనులు చేసుకుంటూ ఉంటాం, అత్తగారు అంత ఇంట్లో అదంతా ఓకే, హ్యాపీగా ఉంటుంది. అంటే పెళ్లిలో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటారు, కానీ పిల్లల విషయంలో తల్లే వాళ్ళకి తోడు. ఒక స్టేజ్ వచ్చేదాకా అమ్మ వాళ్ళని కనిపెట్టుకుని చదువు సంస్కారం ఇవ్వగలిగితే పిల్లల్ని, అవును, దేశానికి ఒక మంచి పౌరుని ఇచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచి సిటిజన్ ఇచ్చిన అన్న ఫీలింగ్ వస్తుంది. సో అది తల్లిగా బాధ్యత కాబట్టి, ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి భర్తతో అయితే షేర్ చేసుకుంటాం, పిల్లల్ని కేర్ చేస్తాం. కరెక్టే. సో వాడు పుట్టిన మరుక్షణం ఇప్పుడు వీడితో నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్, ఇప్పుడు నేను పాలు ఇవ్వాలా, ఇప్పుడు వాడు ఆకలి నేను ఎలా తెలుసుకోవాలి, వాడు చెప్పలేడు కదా. అక్కడి నుంచి ఒక చిన్న కాజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మెల్లమెల్లిగా వాడి గురించి తెలుసుకోవాలి. ఒక 2 hours అవుతాయి, ఇప్పుడు వాడు ఏడవలేదేంటి, ఇంకా ఆకలి అవ్వట్లేదా, ఇలా ప్రతి నిమిషము వాడి గురించి నేను కొంచెం ఓవర్గా ఆలోచిస్తా. నా గురించి అందరూ కామన్గా ఇదంతా ఇప్పుడు మీరు అన్నారు కామన్, అందరికీ కామనే, కాకపోతే నేను కొంచెం ఎక్కువ చేస్తానని చాలామంది చెప్తూ ఉంటారు, ఇంత అక్కర్లేదని కూడా చెప్తూ ఉంటారు. బట్ నేను కొంచెం ఎక్కువ చేస్తాను, ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను చాలా సందర్భాలు నా ఇష్టము, నేను కొంచెం ఓవర్గా ఉంటాను. అప్పుడప్పుడు నాకు అది ఎక్కువ ప్రెషర్ కూడా అవుతూ ఉంటుంది. ఎందుకు ఇంత చేయడం వల్లే కదా నాకు ప్రెషర్, నేను కొంచెం తగ్గించుకుంటే కొంచెం బెటర్గా ఉంటాయి కదా అనిపిస్తుంది, కానీ ఎందుకో చేయలేను. మేబీ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఇంకొక 5 years, ఇప్పుడు మేబీ ఇంకో 2-3 years తర్వాత ఏమైనా అట్లా చేస్తానేమో. ఆ సందర్భంలో ఎప్పుడైనా వాడు సరిగ్గా తినకపోతే వాడి మీద కోపం వస్తుంది, అంతే ఈక్వల్గా 1 minute అయ్యో ఎందుకు కోపడ్డాను అని చెప్పి మళ్ళీ ప్రేమ వచ్చేస్తుంది. అది ప్యూర్ రిలేషన్, ఎవరి మీద అలా రాదు. అది తల్లైనా అది హస్బెండ్ అయినా ఏదైనా కూడా పిల్లల మీద ఉన్నంత ప్యూర్ రిలేషన్ అసలు ఎక్కడ ఎవరి మీద రాదు. ఎందుకంటే చుట్టూ హస్బెండ్ ఉండని లేకపోతే అమ్మ ఉండని, అమ్మ ఇస్ లైక్ మనకి జన్మనిచ్చింది కాబట్టి అమ్మ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ అమ్మ ఇక్కడ మన పిల్లలు ఉన్నప్పుడు తెలియకుండా అటు వెళ్ళిపోతుంది, ఇటే ప్రయారిటీ పోతుంది, ఇటే కన్సర్న్ పోతుంది, ఇటే కేరింగ్ పోతుంది. అక్కడ సేమ్ బాధతో ఉన్నా కూడా అమ్మ మేనేజ్ చేసి మన్ని మేనేజ్ చేసింది కదా, అమ్మ కొంచెం బాగాలేదా, అమ్మ ఇది చూసుకో అంటావు, కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళని పట్టించుకుంటాం. అయితే ఏంటంటే మీ మదర్ నీ చైల్డ్హుడ్ ఎలా ఉందో నాకు తెలీదు, మంచి హ్యాపీగానే పెరిగి ఉంటావు, ఒక కూతురు కాబట్టి బాగా చూసుకుని ఉంటారు. అయితే చూస్తున్నప్పుడు ఎప్పుడైనా నీ బాల్యంలో కానీ నీ టీనేజ్ లో కానీ అందరు ఇది చాలా కామన్ క్వశ్చన్ యాక్చువల్గా, తల్లి అయిన తర్వాత నేను ఇది మా అమ్మతో ఇలా చేసి ఉండకుండా ఉండాల్సిందే అని అనిపించే ఒక విషయం, ఇది కామన్ క్వశ్చన్. నేను అందరినీ అడిగేది, బికాస్ నేను కూడా నన్ను ఎవరు అడిగినా కూడా చాలా ఉన్నాయి, బోల్డ్ ఉంటాయి. బట్ వన్ థింగ్ అది హాంట్ చేస్తుంటారు, ఇది నేను చేయకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది. మీరు ఒక్కటి చెప్పండి అంటే అసలు నేను చెప్పే కేటగిరీ అదేనా కదా. వచ్చేసరికి నేను కొంచెం
కోపం అంటే నాకు ఎలా ఉంటుందంటే అమ్మ మాత్రమే, నేను అమ్మతో మాత్రమే చెప్పుకోగలను, అమ్మ మాత్రమే కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. ఇప్పుడు నాకు కోపం వచ్చింది మృదుల, నీ మీద ఎంత క్లోజ్ ఉన్నప్పుడు నీ మీద అరిచాను అనుకో, ఎక్కడో ఒకటి మన రిలేషన్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ప్రణవక నా మీద ఎందుకు అరవాలి, నేను ఎందుకు పడాలి? కానీ అమ్మకు వచ్చేసరికి అమ్మ ఆ క్షణం బాధపడ్డా అయ్యో నా కూతురికి ఏ ప్రాబ్లం ఉందో అని అర్థం చేసుకొని మళ్ళీ దానికి మన పక్కన వచ్చి కూర్చొని మాట్లాడి ప్యూర్ రిలేషన్ మనసులో పెట్టుకొని ఒకవేళ తప్పు చేసినా కూడా మనని బయట అయితే పెట్టరు. చిన్న తప్పు చేసిన బయటికి వెళ్ళి నా కూతురు తప్పు చేసింది అంటారు, ఇంట్లో కూర్చోబెట్టి మనకి నచ్చ చెప్తారు. అది అమ్మ దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను అమ్మతో ఇప్పుడు అనిపిస్తుంది అరే ఇప్పటికీ ఉంటది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అనేసి ఎలా అయితే నీ కొడుకుని తిట్టాక నువ్వు ఆలోచిస్తా అంటావో, నేను అమ్మతో ఏదన్నా అరే కొంచెం నెమ్మదిగా చెప్పింటే బాగుండేదేమో, ఇలా కాకుండా నేను నార్మల్ గా నెమ్మది అమ్మ దగ్గరే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తానంటే అమ్మ కదా నేను అమ్మ దగ్గరే చేయగలను అని మళ్ళీ మనసు సెట్ చేసుకోవడం. అలా నీకేమనిపిస్తుంది? నాకు అంటే చిన్నప్పుడు అసలు మా అమ్మని చాలా కొట్టేదాన్ని నేను. ఇది కొత్తగా వింటున్నాను, ఎవరైనా విన్నారా ఇది? కొట్టేదాన్ని ఒక వయసు వరకు, అంటే 5th క్లాసు 4th క్లాసు ఆ టైం వరకు కోపం వస్తే బాగా మా అమ్మ ఏం అనేది కాదు, పిచ్చిదానిలాగా. నా కొడుకు ఎప్పుడైనా నన్ను కొడితే కోపం మంచి బాయ్ కదా కొంచెం అప్పుడప్పుడు కొడతాడు. ఇప్పుడు చెప్తుంటే కొంచెం తగ్గించాడు కానీ టక్కన వాడికి చేయలేస్తుంటది అనమాట. కొడతాడు, జుట్టు పీకుతాడు, ఇదంతా చేస్తాడు, గుద్దుతాడు. చేసినప్పుడు శ్రేయాంశ్ ఓకే సరే నేను వాడికి చెప్పే ముందు నేనేం చేసా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు వాడిని అనకే నువ్వు, అసలు వాడిని అనకు, నీదే వచ్చింది, నువ్వు వాడిని అనే పనే లేదు. అమ్మ బోర్ కొడుతుంది అంటాడు, నేను అట్లాగే అంటాను. నువ్వు వాడిని అనకే, నువ్వే నిమిషానికి బోర్ అంటావు, వాడు అనడంలో తప్పేముంది అంటాడు. అలా నన్ను శ్రేయాంశ్ ఎప్పుడైనా కొట్టినప్పుడు మా అత్తగారు వాళ్ళని మా అమ్మ వాళ్ళని కొట్టినప్పుడు సరే నేను కొట్టాను కదా వాడిని నేను ఎందుకు అనాలి, ఓహో కొడితే తల్లులు ఇలా ఫీల్ అవుతారా, కానీ మా అమ్మ నాకు ఏరాడు కొట్టద్దు అనేం చెప్పలేదు, పిచ్చిదానిలాగా పడేది. ఎందుకు పడేదో నాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మ పిల్లల్ని ఏమనదు, ఎందుకో అసలు పిల్లల్ని నేనేమననే, వాళ్ళు ఏం చేసినా నేనేమనను అంటుంది. ఏమో మరి మా అమ్మ ఎందుకలా, కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మో చెప్పకపోతే డిసిప్లిన్ పోతుందేమో, మేనర్లెస్ అంటారేమో, స్కూల్లో మన గురించి తప్పుగా అనుకుంటారేమో అని అనుకుంటామా. మా అమ్మకి అప్పుడు అంతా ఆలోచించలేదు ఎవరు. మా అమ్మ నాకు ఎప్పుడు సరిగ్గా అంటే ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు నాకు. మరి ఆమె తప్ప నా తప్ప నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇప్పుడు చాలా ప్యాంపర్డ్గా పెరిగాను నేను. ఇంకా అమ్మ దగ్గర ఏం చెప్పుండాల్సిందే అంటే ఇంకేం లేదు అట్లాంటివన్నీ. సో ఇప్పుడు అమ్మ అయ్యాక ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఓకే ఇప్పుడు అమ్మ అయ్యాక నీకు తెలుస్తుంది అమ్మ మనసు ఏంటో కొంచెం మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు అమ్మకి నువ్వు నీతో అమ్మ రిలేషన్ కి ఇప్పుడు నువ్వు అమ్మతో రిలేషన్ కి ఏం డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు పుసుక్కుని టక్కన ఏం మాట అనను, ఎందుకంటే నాకు తెలుసు, అర్థమైంది. ఓకే వద్దులే పాపం, ఇప్పుడు వాళ్ళ వయసు కూడా పెరిగింది కదా, వాళ్ళకు ఒక వయసులో ఉన్నప్పుడు ఏం కాదులే అని అనుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం వాళ్ళకి వయసు పెరుగుతుంది, అయినా కూడా పాపం కష్టపడి చూడడానికి ఆటో ఎక్కువ మొత్తానికి ఏదో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అరే అసలు ఇప్పుడే మనకి ఎప్పుడైనా అమ్మ కాళ్ళు నొప్పి చేతులు నొప్పి ఇంకా నా వల్ల కాదు, ఈరోజు నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేను అని అనిపిస్తుంది అప్పుడప్పుడు వర్క్ చేసిన తర్వాత. కానీ తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కూడా శ్రేయాంశని చూడడానికి, నన్ను కూడా కాదు శ్రేయాంశని చూడడానికి వస్తూ ఉంటుంది. నేను ఏదైనా కొంచెం నాకు ఏదైనా బాగాలేదు అని చెప్తే ఇంటర్నల్గా తను ఆల్రెడీ ఫుల్ థింక్ చేస్తూ ఉంటుంది. అరే ఇంత చేస్తుంది కదా పాపం, ఇంకే యుద్ధలు ఏమనకూడదు, ఏమైనా పుసుక్కునేమన్నా అన్నా కూడా. శ్రేయాంశని నేను తిడితే మా అమ్మ నన్ను చాలా తిడుతుంది. వాడిని ఏమన్నా అన్నావంటే నీ వల్లనే అసలు వాడిని ఏమనద్దు, అసలు చెప్తున్నాను నేను ఏమనద్దు అని తిడుతూ ఉంటున్నాను. ఇట్లనే ఏమనద్దు అను, వాడు ఇట్లాగే తయారవుతాడు మళ్ళీ అని నేను రివర్స్ అంటూ ఉంటా. ఇట్లా పిల్లల్ని తిట్టడం ఏమైనా గొప్ప అనుకుంటారా మీరు, పిల్లల్ని కొట్టడం ఏమైనా గొప్ప అనుకుంటారా అని చెప్పి తిడుతూ ఉంటుంది. నేను ఒక్కసారి కూడా ఒక్క చెయ్యెత్తలేదు నీ మీద అని అంటూ ఉంటుంది. నాకు మా అమ్మకి ఆ విషయంలో చాలా గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. నువ్వెందుకు వాడిని ప్యాంపర్ చేస్తావని నేను, ఇది కామన్గా నాకు తెలిసి చాలా మంది ఇంట్లో జరుగుతూ ఉంటుంది, నువ్వెందుకు ప్యాంపర్ చేస్తావని నేను. ఇప్పుడు కాకపోతే వడ్డీ ముద్దు అంటారు. అవును, వాళ్ళ విషయంలో అసలు ఇప్పుడు సేమ్ అమ్మ కూడా సహస్ర విషయంలో ఆశ్రిత విషయంలో అలాగే ఉంటారు. నేను వాళ్ళని ఏమైనా పద్ధతిగా పెంచాలి, సంస్కారం ఉండాలి, లేకపోతే సేమ్ ఇలాగే ఎవరు ఉన్నాయి అని అనుకుంటారా, అలా కాదు ఇలా మాట్లాడమని చెప్పాలి, ఇలాగే ఉండాలి. వాళ్ళ దాకా వచ్చేసరికి వేరుగా ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు ఈ మధ్య అసలు ఏమనట్లేదు, సరేలే ఓకే కామ్గా ఉంటున్నా, ఓకే చూపుచారు. సో యాక్చువల్గా ఏంటంటే అమ్మ అంటే అది ఇంకా వయసుతో సంబంధం లేదు. నేను వెరీ ఎర్లీ 19కి మ్యారేజ్ అయిపోయి నాకు చాలా తొందర. టీనేజ్ దాకా ఉన్నది కాస్త అమ్మతనం వచ్చాక మనుషులు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. అయితే ఒక అమ్మగా ఇప్పుడు నువ్వు పెళ్లి అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే అమ్మలుగా ఉండి నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు ఇది చేయకపోతే కొంతమందికి తెలియకుండా కూడా చేస్తారు. పాపం వాళ్ళ పేరెంటింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కొంతమంది తెలియకుండా చేసేస్తారు.
అలా ఎవరినైనా చూసినప్పుడు ఏదైనా చేసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి ఈ మాట చెప్తే బాగుండు అని. బట్ అమ్మగా ఎప్పుడు నీ ఇన్నర్ సోల్ ఏదో ఒక మాట చెప్తూ ఉంటది నీకు, నీ పిల్లడి విషయంలోనే. ఓకే, నీకుంటది కూడా మనకి ప్రతి మదర్ కి ఆ లోపల ఇన్స్టింక్ట్ అనేది ఉంటది, ఇన్నర్ సోల్ ఒక మాట చెప్తూ ఉంటది, అమ్మ మాట అది. ఓకే, నేను అనుకున్నది కూడా ఏంటంటే మనం మంచి అనేది ఎక్కడైనా ఎవరి ద్వారానైనా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నీకు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారు అనిపించినప్పుడు నేను ఎందుకు చెప్పాలి అనుకునే కంటే నేను చెప్తే బాగుండు వాళ్ళు తీసుకుంటారేమో అన్న ఆలోచన వేరే మదర్స్ కి మదర్ గా అమ్మ మాట అంటే ఒకే ఒక మాట. నేను చెప్పానా మీకు విషయము, నేను మా తమ్ముడు ఎలా భరిస్తున్నాడని ఇప్పుడు అనుకుంటున్నాను. యాక్చువల్ గా నాకే వస ఎక్కువ పోసారేమో అని అనుకుంటే మా అమ్మనట్టే నీకు వసపోయలేదు, నువ్వు చాలా మాట్లాడతానని మా వారు అనుకుంటున్నారంటే ఈ అమ్మాయిని మీరు ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. నేను వచ్చినప్పటి నుంచి మా తమ్ముడు ఎలా భరిస్తున్నాడు, మా తమ్ముడు ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో ఒక్క మాట చెప్పు, అమ్మ మాట ఒక్క మాట. అమ్మ మాట ఒక్క మాట అంటే నా కొడుకు గురించా ఇన్ జనరల్ అమ్మ మాట జనరలైజ్ చేసి చెప్పాలి కదా. జనరలైజ్ చేసి చెప్పాలి అంటే అది చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక పెద్ద పని. 100% వాళ్ళ తిండి తినిపించడం ఒక పని, వాళ్ళని ఒక సరైన పద్ధతిలో పెంచడం ఒక పని. అఫ్కోర్స్ 5 years మా వాడికి, అంటే నాకు ఇంకా చాలా ఉంది. బికాస్ వాళ్ళ మీ పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఇంకా ఉంటుంది, మాకు ఇంకా 5 కాబట్టి నేను ఎంత చేయాలనుకున్నా వాడికి ఒక అర్థం కూడా ఒక లెవెల్ వరకే అవుతుంది కాబట్టి నేను పెద్ద ఏం చేయనక్కర్లే. కానీ ఉన్న దాంట్లో మెయిన్గా నేను ఐ విల్ రెస్ట్రిక్ట్ హిమ్ ఆన్ హిస్ ఫుడ్, జంక్ ఫుడ్. నేను ఎక్కువ షుగర్స్ ఇవ్వను, బికాస్ నేను చాలా ఆర్టికల్స్లో మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఏంటంటే నేను ఎక్కువ షుగర్ ఇవ్వడానికి ఇష్టపడను. అండ్ లక్కీగా వాడు కూడా పెద్ద ఇష్టపడ్డు కాబట్టి అది నాకు చాలా అగెయిన్స్ట్. నేను చాలా మంది మదర్స్ ఏంటి అంటే ఉట్టి పుణ్యాన్ని బిస్కెట్లు ఇవ్వడము, బిస్కెట్లు లంచ్ బదులు బిస్కెట్లు, అంటే వాళ్ళు అన్నం తినకపోతే పాలల్లో బిస్కెట్ అద్దేసి పెట్టేస్తూ ఉంటారు. అసలు నాకు అది చూస్తేనే నాకు ఇదిగా ఉంటుంది. అసలు అది వెరీ బ్యాడ్. బేసిక్గా షుగర్స్ తర్వాత జంక్ ఎక్కువ ఇచ్చేయడము, ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయేమో, మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మా అమ్మ అంటూ ఉంటుందా, నువ్వు తినలేదా చక్కెర తినేదాన్ని కప్పులు వేసుకొని, ఐ యాక్సెప్ట్ ఇట్, నేను కూడా తింటాను. అదే నేను చాలా కాంట్రరీ చేస్తూ ఉంటా. ఏమైతుంది చిన్నప్పుడు మనం తిన్నాం కదా అని మా అమ్మ డైలాగే నేను కూడా చాలా మందితో చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు ఎవరికి తెలియదు, అందుకే కదా తొందరగా థైరాయిడ్లు, తొందరగా డయాబెటీస్లు వస్తున్నాయి. మనకి ఇప్పుడు బ్రెయిన్ ఉంది కదా, ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది కదా, మనం చూస్తున్నాం కదా పోల్డ్ పోస్టులు, మనమైనా కొంచెం జ్ఞానంతో ఆలోచించాలి అంటారు. కరెక్ట్, నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. షుగర్ తినడం వల్ల ఏం పెద్ద ఒరిగేది లేదు ఎవరికి కూడా, మనకే లేదంటే పిల్లలకు అసలే ఉండదు. సో నేను సాధ్యమైనంత వరకు ఫుడ్లో నేను చాలా హెల్దీ ఫుడ్ ఇవ్వాలనే ప్రయత్నిస్తాను. అలా చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు వాడు బయట ఎక్కువ తిండు, అది ఇంటి ఫుడ్డే తింటాడు. అది ఊర్లోకి వెళ్ళినప్పుడు అది కొంచెం నాకు ప్రాబ్లం అవుతుంది. బట్ దానికి కూడా నేను ప్రత్యామ్నాయంగా నేను నా కుక్కరు నాది అని వెంటనే పట్టుకెళ్తాను. చాలా మంది నన్ను తిడతారు కూడా, బట్ అదే అయినా కూడా నాకు ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది. నేను అదే ఫేజ్ నుంచి వచ్చా. ఎక్కడ బయట టోర్స్ వెళ్ళాలన్నా కుక్కరు బియ్యం కావాల్సిన తీసుకెళ్ళి, నేను యుఎస్ లో కదా పైగా చాలా కష్టమయ్యేది కొన్ని చోట్ల. ఇప్పుడు నాకు చైనా చూడాలని ఉన్నా కూడా మా వారు ట్రావెల్ చేస్తూ ఉంటే కొన్ని దేశాలకు వెళ్ళినా అక్కడ ఫుడ్ గురించి ఆలోచించి నేను ఆగిపోతూ ఉంటా. ఎందుకంటే నేను తినలేదు, నేను ప్యూర్ వెజిటేరియన్. బట్ ఇప్పుడు నేను అలవాటు చేసుకున్న వెజిటేరియన్ లోనే మన బోల్డ్ అనే ఆప్షన్స్ అన్ని దేశాల్లో వచ్చేసాయి. బట్ పిల్లల విషయంలో నేను ఇదే ఫీల్ అయ్యేదాన్ని. సహస్ర విషయంలో ఎవెన్చువల్ గా 10 వచ్చాక ఇప్పుడు ఏమనుకుంటా అంటే ఇప్పుడు వాడు చుట్టూ తిరుగుతున్నాం, తర్వాత వాడిని పట్టుకోవడానికి తిరగాలి. ప్లీజ్ కాసేపు మాట్లాడడం నాతో, కాసేపు మా అమ్మ అది కూడా నేను బాధపడతా. అసలు బాయ్స్ కదా, మీకు ఇంకా అమ్మాయిలు అట్లీస్ట్ కొంచెం అమ్మతో కొంచెం మాట్లాడతారు, వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది. బాయ్స్ కి నాకు తెలిసి ఏమి ఉంటదని నా ఫీలింగ్. ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది, బయట పడరు, బయట పెట్టలేరు. అవును, అంతే ఉంటారు. 2-3 years శ్రేయాస్ చాలా ఇండిపెండెంట్ అయిపోతాడా, అమ్మో నాతో ఉండడా ఎక్కువ, అంటే వాడు దాంట్లో వాడు ఉంటాడా అని ఫీల్ అవుతూ ఉంటా. ఏమో మరి వీడి మీద నా ప్రేమ తగ్గుతుందేమో అని చెప్పి నాకు ఇంకొన్ని కనాలంటే కూడా భయం వేస్తుంది అనమాట. ఇంత ఓవర్ క్యాండిడేట్ ఉండదంట కదా. అమ్మకి శశి మీద, తమ్ముడి మీదే చాలా ప్రేమ అనిపిస్తుంది. మళ్ళీ చూస్తే మళ్ళీ నా మీద ఉన్నట్టే అనిపిస్తుంది, ఎక్కడికక్కడ ఉంటది. అమ్మకి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, అంటే ఏదైతే మన ద్రౌపదార్థం దేంట్లో పోస్తే ఆ రూపం తీసుకుంటది అని అంటారు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, పిల్లల్ని ఏ పిల్లలకి ఎంత పంచాలో, ఏ పిల్ల ఇప్పుడు నాకు ఎప్పుడైనా తక్కువ అనిపించింది అనుకో, నేను అమ్మతో గొడవ పడ్డా, ఏమంటదంటే నువ్వు బతకగలవు, నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నువ్వు వాళ్ళ అమాయకులు అంటారు, కొడుకుల విషయంలో వాళ్ళ అమాయకులు. సో
సో వాళ్ళకి ఎక్కువ బహుశా వాళ్ళకి తెలుస్తుందేమో, సో చిన్నప్పటి నుంచి పెంచుంటారు కాబట్టి. మృదుల కావాలి, మృదులు అంత అందంగా ఇంకో కోడలు కావాలి. ఏమో మరి నాకు తెలీదు. ఈ కలర్ అంతా చంప మీద వచ్చేసింది. అంతే అంటారా? ఓకే, అది ఇలా పెట్టుకుంటా. సో అదనమాట. అమ్మ మాట అన్నాను, చెప్పాను ఒక మాటలో చెప్పిందా? చెప్పారు కదా. కానీ బాగుంది. నువ్వు కొంతమంది మాట్లాడితే చాలా బాగుంటుంది కదా, కొంతమంది మనం మాట్లాడుతుంటే వింటే బాగుంటుంది అక్కడ కూర్చొని వింటున్న వాళ్ళగా. కాబట్టి సో కంప్లీట్ గా కన్క్లూజన్ ఏంటంటే అమ్మ మాటగా ఒక మాట ఏం చెప్తావు. ఇవన్నీ నువ్వు సజెషన్ కాకుండా అమ్మ మాట అంటే ఒక మామ్ గా నీకేం చెప్పాలనిపిస్తోంది? నీ మామ్ ని దృష్టిలో పెట్టుకోనైనా, లేకపోతే చూస్తున్న అమ్మల్ని దృష్టిలో పెట్టుకోనైనా. అమ్మ అనేది చాలా ఒక ప్యూర్ రిలేషన్. ఒక అంటే మనం ఏదన్నా తిట్టినా కూడా మన మీద కోపం రాని రిలేషను, కోపం వచ్చినా 5 సెకండ్లు మహా అంటే 10 సెకండ్లలో తగ్గిపోయే రిలేషను. అసలు అటువంటి రిలేషన్ మళ్ళీ రాదు. అంటే నాకు శ్రేయాంష్ పుట్టిన తర్వాత అర్థమైంది కాబట్టి చెప్తున్నాను, అటువంటి రిలేషన్ మళ్ళీ రాదు. నాకు ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఎక్కడో ఒక పాయింట్ వీళ్ళు ఇంతే. అది నా తల్లి మీద కూడా వస్తుంది అప్పుడప్పుడు నాకు, కానీ శ్రేయాంష్ మీద మాత్రం రాదు. సో తల్లి కన్నా గొప్పపడ పిల్లలు అంటే ఒక పాయింట్లో నేను చేస్తానే చెప్తా. ఎందుకంటే ఇంకా తల్లి కదా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తల్లి ఏముంది, మనల్ని లవ్ చేస్తుంది కదా తల్లి, మనమేం అంటే మన నుంచి ఏముంది, కానీ మన రెస్పాన్సిబిలిటీ మన కొడుకు ఉన్నాడు, వాడికి నేనే కదా ఉన్నది అని వాడి మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ ప్యూర్ రిలేషన్షిప్. దాని ఎంతవరకు అందంగా అంటే మన అమ్మలకి మనం జనరల్గా థ్యాంక్స్ చెప్పాం, మనం వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. మన అమ్మే కదా, ఏమైతుందిలే రోజు వెళ్ళి కలవాలా, మన అమ్మలు మన రోజు కలిస్తేనే వాళ్ళకి ఏమైనా ఫీలింగ్ అట్లా ఏం లేదు కదా. బట్ వేరే వాళ్ళతో మనకి ఉంటాయి కదా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మో వాళ్ళని కలవకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అమ్మతో మాత్రం మనం అలా పెట్టుకోము, అమ్మ నాన్న హూ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈరోజు కాన్సెప్ట్ అమ్మ కాబట్టి అమ్మ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇట్స్ అ వెరీ ప్యూర్ రిలేషన్షిప్. సాధ్యమైనంత వరకు ఒక వయసు తల్లులు ఒక అమ్మలు ఒక 55-60 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని అప్పుడే వాళ్ళని చూసుకోవాలి. అంతవరకు మనం కూడా చిన్న వయసులో ఉంటాం. 26-28లలో నాకు అంత తెలియదు, అమ్మని బాగా చూసుకోవాలి, ఎందుకు చూసుకోం బాగానే ఉన్నాగా ఇప్పుడు అమ్మతో అనిపిస్తుంది. కానీ బాగా ఉండడం వేరు, ఇంకా బాగా చూసుకోవడం వేరు. సో అది ఇప్పుడు అంటే వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన చోటుకి ఎక్కడ తీసుకెళ్ళడము, వాళ్ళకి కావాల్సిన మాట ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను కూడా అలాగే చేసే ప్రయత్నంలోనే ఉన్నా. ఐ జస్ట్ స్టార్టెడ్ అలా చేయడము. బట్ దిస్ గుడ్ పాయింట్. యాక్చువల్ గా ఒక స్టేజ్ వచ్చే వరకు అంటే వాళ్ళు మనకి 30s ఉన్నప్పుడు వాళ్ళు యంగ్గానే ఉంటారు, వాళ్ళు చేసుకోగలరు. అవును. బట్ ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళకి యాక్చువల్ గా కేర్ నీడ్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకొని వాళ్ళకి మనం ఏం చెయ్యకున్నా తనన్నట్టుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రావెల్ చేయించడం, వాళ్ళతో కూర్చొని మాట్లాడడం. ఎప్పుడైనా ఒక్కసారి అలా వెళ్ళి అమ్మ ఏదైనా పని చేస్తుంటే వెళ్ళి హక్ చేసుకొని, అమ్మ ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తానని చెప్పు, లేకపోతే ఐ లవ్ యూ అన్న ఆ చిన్న పదం, అమ్మ నువ్వు నాకు చాలా చేసావు థ్యాంక్స్ అని. సో ఆ చిన్నవి చేస్తుంటే వాళ్ళు చాలా మామ ఎప్పుడు అనేది నాకు ఎవరైనా దోశలు పోసిస్తే కూర్చొని తినాలని ఉంది అని అనేది అనమాట. ఎప్పుడు దోశలు పోసిస్తూ ఉంటారు. మా ఇంటికి వచ్చినప్పుడు నేనే చేసి పెడుతూ ఉంటా. కుక్ ఉంది, కానీ మా అమ్మ వచ్చినప్పుడు మాత్రము కొంచెం నేను చేస్తేనే కొంచెం మా అమ్మకి ఇంట్రెస్ట్ తినాలని డ్యూ టు సో మెనీ రీజన్స్. సో అందుకు నేనే వండుతాను, ఆమెకి ఇష్టమైనవే వండుతా. మంచిగా పులుసు మన స్టైల్లో అట్లా కొంచెం మంచిగా వండి చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఇంకా చాలా తగ్గించేసాను, భోజనానికి వచ్చారు, నేనే చేశాను ఈరోజు వంటలు కూడా. అది చెప్పానుగా, మా మృదులతో ముచ్చట్లు యాక్చువల్ గా ఇంత చిన్న వీడియోస్ కావాలంటే కుదరదు. మేమిద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ బిగ్ బాస్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ నువ్వు చెప్పిన మాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక వయసు వచ్చాక వాళ్ళకి నిజంగా కేరింగ్ అండ్ వాళ్ళ నీడ్స్ తెలుసుకునే పర్సన్ ఖచ్చితంగా కావాలి. వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకుంటూ వాళ్ళకి నచ్చింది చేస్తూ మన పిల్లల్ని ఎలా చూసుకుంటాం, ఆ వయసు వచ్చాక పేరెంట్స్ కూడా అలా చూసుకునే బాధ్యత ప్రతి పిల్లలది అంటాను నేను కదా. 100%. ఇంకా చాలా మాట్లాడాలి ఉంది. బట్ ఈ దసరా నవరాత్రుల్లో ఒక అమ్మవారిగా చక్కగా నీ మనసులో మాటల్ని షేర్ చేసుకున్నందుకు మన పిల్ల కాబట్టి థ్యాంక్స్. అయ్యో ఇది ఎలా ఉందంటే షూటింగ్స్ లో చెప్తారు కదా, మేడం సూపర్ ఉంది మేడం, టేక్ ఇంకొకసారి అన్నట్టు. అది సో మృదులతో ముచ్చట్లు. మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, తన అద్భుతమైన వ్లాగ్స్ చేస్తుంది. సో తన ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి ప్రణతి మనసు పలికేలో ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే మా మృదులను కూడా ఫాలో అవ్వండి, తన వ్లాగ్స్ చూడండి. అండ్ నేను ఈ సభాముఖంగా ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాను. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు తెలుసా. అంటే మీరు అక్కడ ఉండి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అయ్యారు.
అది అందరికీ దక్కే అదృష్టం కాదు ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మీ కళ్ళ వల్ల మీ రీల్స్ చాలా బాగా వెళ్తాయి. అంటే అందరి రీల్స్ అట్రాక్టివ్గా ఉండవు. ఎంత ట్రెండింగ్ సాంగ్స్ పెట్టినా, ఎంత బాగా డ్యాన్స్ చేసినా కూడా అందరివి అలా వెళ్ళాలని లేదు. అదొక అదృష్టం మీకు. బికాజ్ యువర్ ఐస్ విల్ స్పీక్. టోటల్ సిస్టమ్ని ఐస్తోనే మీరు పలికిస్తారు, అదొకటి. అండ్ మీరు చాలా బాగా చేస్తారు అండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. నేను చాలాసార్లు మీరు చూసి అదే ఆవిడ చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి కదా అని చెప్పి నేను కరెక్ట్ చేసుకుంటూ, బట్ అంత అందంగా ప్రతిరోజు అంత అందంగా రెడీ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే నాకు. పోలేండి, అది మీకు వర్కౌట్ అయింది కాబట్టి హ్యాపీ. సో చక్కగా రెడీ అవుతారు సూపర్గా. ఒక ఎవ్రీ డే అంటే అందరూ అలా ఉండలేదు, అదే కదా నా ప్రాబ్లం కూడా. ప్రతిరోజు అంతే అందంగా అంతే బ్యూటిఫుల్గా కనిపించడం అనేది కూడా అసలు ఒక పెద్ద ఆర్ట్. అది మా నాన్న లాంటి వాళ్ళైతే చాలా ఎంకరేజ్ చేస్తారు అట్లాంటివి. నన్ను ఎప్పుడైనా చూసి బాగుండొచ్చు కదా రోజు, ఎందుకంటే ప్రతిరోజు కొన్నిసార్లే బాగుంటావు ఎందుకు అంటూ ఉంటారు. సో అది నేను మీకు ఇవ్వాలనుకున్న కాంప్లిమెంట్. చూసారా? సో ఆడవాళ్ళకి శత్రువులు కాదు అనేది మా మృదుల చెప్పేసి చూసారు, ఎంత మంచి మాట. అలా పక్క వాళ్ళని పొగడొచ్చు, పక్క వాళ్ళ నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నచ్చితే నేర్చుకోవచ్చు. ఈ అమ్మాయి దగ్గర నుంచి మాత్రం నేను అలా ఆగకుండా మాట్లాడడం నేను నేర్చుకుందామని. సో దట్ ఈస్ ఫర్ టుడే. రేపు మరో సెలబ్రిటీతో అమ్మ మాటతో మళ్ళీ కలుస్తాను. అందరికీ దసరా శుభాకాంక్షలు నా నుంచి కూడా. సో ఎప్పుడు చెప్పే మాట అయినా నేను చెప్పకుండా వెళ్ళాలని మీకు తెలుసు కదా. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రేమగా, ప్రణతిగా మళ్ళీ మరో వీడియోతో వస్తాను. నమస్కారం.